నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొన్ని రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు తాజాగా ట్రంప్ దెబ్బకు బెంబేలెత్తుతున్నాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలకు ట్రంప్ టారిఫ్లతో కొత్త రెక్కలు పొడుచుకొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాకా చేరుకుంటుందనే అనుమానం కాస్త ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ మారథాన్ ఇలాగే కొనసాగితే ఏం చేయాలా అని అంతా ఆందోళన పడుతున్నారు. ఇంతకీ పసిడిపై ట్రంప్ భారం ఎలా పనిచేసింది? ట్రంప్ టారిఫ్లతో బంగారం ధరల్లో వచ్చే మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పరస్పర సుంకాలు ప్రకటించారు. లిబరేషన్ డే పేరుతో ప్రతీకార సుంకాలను ప్రపంచంపై వదిలారు. చైనా లాంటి ప్రత్యర్థి దేశాలతో పాటు తైవాన్, జపాన్ లాంటి మిత్ర దేశాలకు కూడా చెమటలు పట్టించేలా ట్రంప్ టారిఫ్లు మోతమోగాయి. దీంతో పసిడి ఎగుమతులు నమ్ముకున్న భారత్పై కూడా భారీ భారం పడుతుందని అంచనాలు పెరిగాయి. ట్రంప్ టారిఫ్ల ప్రకటన తర్వాత బంగారం ధరలు ఈ రోజు మరింతగా పెరిగాయి. మరోవైపు ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడడంతో రూపాయి విలువ భారీగా బలహీనపడింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర నిరంతరం పెరుగుతూ ఆల్ టైం సరికొత్త రికార్డు ధరకు చేరాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్లిళ్ల సీజన్లో బంగారం ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న పరిస్థితుల్లో బంగారం ధరలు అంతరిక్షాన్ని అంటేలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాలా అంశాల ద్వారా బంగారం ధరల్లో మార్పులు సహజమే అయినప్పటికీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్లతో పసిడి ధర పైపైకి పాకుతుందని అభిప్రాయాలు వస్తున్నాయి. ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చిన ట్రంప్ కొత్త సుంకాల విధానం భారత్లో బంగారం ధరలు 10 గ్రాములకు ₹1,00,000 పెంచవచ్చని అంచనాలు దారితీసింది. ఇటీవలే పాత రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించిన బంగారం ధర ఇప్పుడిప్పుడే కాస్త స్థిరపడినట్లు కనిపించింది. ఏప్రిల్ 3వ తేదీన 10 గ్రాములు 22 క్యారెట్ల ధర 85,600 ఉండగా 10 గ్రాములు 24 క్యారెట్ల ధర 93,380కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రముఖ నగరాల్లో ధరలు చూస్తే రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర 85,750 24 క్యారెట్లకు ₹93,530గా ఉంది. ఇక హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 85,600 కాగా 24 క్యారెట్ల పసిడి 93,380 పలుకుతుంది. విజయవాడలోనూ ఇదే విధంగా బంగారం రేటు 90,000 దాటి దడ పుట్టిస్తోంది. అయితే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ మంటలతో 10 గ్రాముల బంగారం ధర 1,00,000 క్రాస్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే 2025 ప్రారంభం నుండి కూడా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు దాదాపు 20% పెరిగాయి. ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన విదేశీ దిగుమతి పన్నుల విధానంతో మరోసారి రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించడంతో బంగారం ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఆయన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోయారు. దీంతో సురక్షితమైన పెట్టుబడుల కోసం అందరూ బంగారం వైపు చూశారు. దీంతో బంగారం ధరలు పాత రికార్డును అధిగమించాయి. గత నెలలో బంగారం ధరలు 10 గ్రాములకు ₹11,983 అంటే 7% పెరిగి ₹91,115కు చేరుకున్నాయి. మార్చి 2న ₹85,320గా ఉంది. ప్రపంచ మార్కెట్లో ఏప్రిల్ 2 నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్ కు $3,132.53 అధిగమించింది. అంతకు ముందు రోజు ఆల్ టైం గరిష్ట స్థాయిలో $3,148.88 తాకింది. దీనికి అమెరికా సుంకాలు, సంభావ్య ఆర్థిక పతనం ఆందోళనలు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం స్పాట్ బంగారం ఔన్స్ కు 0.4% పెరిగి $3,164.203 రేటును నమోదు చేసుకుంది. ప్రస్తుతం బంగారం ₹1,00,000 మార్కును చేరుకోవడానికి కేవలం ₹9,000 దూరంలోనే ఉంది. ₹1,00,000కి చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న స్థాయిల నుండి దాదాపు 10% పెరుగుదల అవసరం. అయితే బలమైన సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు, అలాగే ట్రంప్ టారిఫ్ల ప్లాన్ల వల్ల ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో బంగారం ధర పెరగడానికి ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫెడ్ 2 రేట్ల కోతలను అంచనా వేస్తూ ఉండడంతో 2025లో బంగారం ₹1,00,000 మార్కును తాకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. అంతేకాకుండా సురక్షితమైన ఆస్తిగా పరిగణించబడుతున్న బంగారం ఇప్పుడు మరింత డిమాండ్ను పెంచిందని, ఆర్థిక అనిశ్చితి కాలంలో నిధుల ప్రవాహాలను పెంచిందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎంత ఎత్తుకు వెళ్లవచ్చని దానిపై పరిమితి కూడా లేదని అభిప్రాయాలున్నాయి. ధరల
పెరుగుదలతో బంగారు ఆభరణాలకు మార్కెట్లో డిమాండ్ భారీగా తగ్గింది. అయినప్పటికీ పసిడి ధరలు ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే రిటైల్ మార్కెట్ కన్నా అంతర్జాతీయ మార్కెట్ను గోల్డ్ మార్కెట్ ఎక్కువగా శాసిస్తోంది. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. ఇది బంగారం రేటుపై ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం రేటును అమాంతంగా దించడం కష్టమైనప్పటికీ బంగారం ధర కొంత స్థిరపడటానికి కూడా అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్లో మార్చి 14న బంగారం తొలిసారిగా ఔన్స్కు $3,000 మైల్ రాయిని దాటింది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా రేటు తగ్గింపు వైఖరితో ఈ చారిత్రక ర్యాలీ ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దాన్ని మించిన ట్రంప్ టారిఫ్ వార్ గోల్డ్ రేటును మరింత పెంచింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి బంగారం ఆభరణాల విభాగంలో భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 30% ఉంది. కాగా భారతదేశ బంగారు ఆభరణాల దిగుమతులపై ట్రంప్ 20% సుంకాలు విధించిన తర్వాతే యుఎస్ ఎగుమతి సుంకాల్లో బంగారంపై 5.5% నుండి 7% పెరుగుదల ఉంటుందని అంచనాలున్నాయి. ఇది ఇప్పుడున్న బంగారం రేటు కంటే చాలా ఎక్కువగా ధరను పెంచే ఛాన్స్ ఉంది. అయితే కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలపై అమెరికా ఎటువంటి సుంకాలు విధించినప్పటికీ భారతదేశం 5% దిగుమతి సుంకాన్ని విధిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇక కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేయడం వల్ల పసిడి ధరలపై ఒత్తిడి పెరుగుతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా వైఖరి తర్వాత ఇండియన్ రూపాయి బలహీనపడడం దేశీయ బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది. అలాగే కరెన్సీ విలువ మరింత తగ్గడం బంగారం ధరలు లక్ష్య మార్కును చేరుకోవడానికి తోడ్పడుతుందని అభిప్రాయాలున్నాయి. అయితే ఈ ఏడాది మొదటి 3 నెలల్లో బంగారం 18.64% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఇది 1986లో చివరి 3 నెలల తర్వాత రెండవ ఉత్తమ త్రైమాసికంగా నిలిచింది. ఇక 2024, 2025కి బంగారం రాబడి 39.73% వద్ద ఉంది. ఈ ఊపును దృష్టిలో ఉంచుకొని 2025లో మిగిలిన 3 త్రైమాసికాల్లో అదనంగా 10% నుండి 12% లాభం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు విధానాలు, భౌగోళిక రాజకీయ నష్టాలు, రూపాయి విలువ తగ్గుదల కారణంగా బంగారం ప్రతిరోజు కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది. అందుకే ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి కాలంలో ధరను మేనేజ్ చేయడం, తరచుగా ధర పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వచ్చే ప్రతికూల ప్రభావాలు కూడా ఎదుర్కోవడంలో బంగారం సహాయపడుతుందంటున్నారు. అందుకే పెట్టుబడిదారులు 5% నుండి 20% బంగారం సంబంధిత ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది రిటైల్ మార్కెట్లో బంగారం ధర మరింత పెరగడానికి కారణమవుతుంది. బులియన్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 13 ఆల్ టైమ్ గరిష్టాలను సాధించింది. వరుసగా 2వ వారం లాభాల బాటలో ఉంది. మరోవైపు ఫెడ్ రేట్ కోతల అవకాశాలతో పాటు భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఆందోళనలతో సహా పసిడి ఇంత అధిక ధరలను చేరడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ యుద్ధం బంగారం డిమాండ్ పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనితో పాటు ఆర్థిక మార్కెట్లో కుదుపు, మాంద్యం భయాలను పెంచిన వైనం వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుంది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ బ్యాంక్ ETF అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ ప్రకారం ఫిబ్రవరి చివర్లో దాని హోల్డింగ్స్ 905.81 మెట్రిక్ టన్నుల వద్ద ఉన్నట్లు తెలిపింది. అయితే ఆగస్టు 2023 తర్వాత దాని గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే నాటి డేటా ప్రకారం US కన్స్యూమర్ ధరలు విశ్లేషకులు ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గాయి. ఇది ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు ఎక్కువ అవకాశాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం దిగుమతులపై సుంకాలు విధించవచ్చనే భయాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం అమెరికాలోని కొన్ని అతిపెద్ద బ్యాంకులు వాణిజ్య విమానాల్లో లండన్ నుండి న్యూయార్క్ నగరానికి బంగారు కడ్డీలను రవాణా చేయాలని కూడా వెల్లడించాయి. ఇలా రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరల మధ్య విశ్లేషకులు అంచనా వేసిన దానికంటే అధికంగా బంగారం దూసుకుపోతుందని అనుకుంటున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది 3వ త్రైమాసికం నాటికి బంగారం ఔన్స్కు $3,500కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం 3వ త్రైమాసికం నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.3%కి తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న నేపథ్యంలో బంగారం కీలకమైన, సురక్షితమైన ఆస్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది.
అయితే బంగారం ధర తగ్గడానికి దారితీసే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గోల్డ్ ఈటీఎఫ్ల నుండి లాభాల బుకింగ్. గత 3 నెలలుగా బంగారం ఈటీఎంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మదుపర్లు పెద్ద ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈ గోల్డ్ ఈటీఎఫ్ బాణ నుండి లాభాలను సాధించడానికి తాత్కాలిక లాభం కోసం ఎదురుచూసే పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే బంగారం ధర మళ్లీ తగ్గే అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం కూడా లేకపోలేదు. అగ్రదేశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు బంగారం రేట్లలో స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే దాని ప్రభావం బంగారంపై పడి దాని ధర తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.